హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి బీడే. వేదాంశ్ వెల్నెస్ సెంటర్ని ఈ మార్చి 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ మార్చి 1 డేట్‌లో ఏ విధమైన చేంజ్ ఉండదు. కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా డిలే అయింది. నేను ఎప్పుడో డిసెంబర్ నుంచి చెప్తూ వస్తున్నాను. అది ఫైనల్‌గా మాకు చాలా లేట్‌గా అపార్ట్మెంట్ ఓనర్ ఆ అపార్ట్మెంట్‌ని ఫినిష్ చేసి చేయడం వల్ల అనేక ఫైనాన్షియల్ ఇబ్బందులు ఫేస్ చేయాల్సొచ్చింది. బట్ ఫైనల్‌గా ఇప్పుడు మార్చి 1కి అది స్టార్ట్ కాబోతుంది. ఈ మార్చి 15థ్ కల్లా ఎవరైతే దీన్ని మాకు స్లాట్స్ బుక్ చేసుకుంటారో అడ్వాన్స్‌లు పే చేసి వాళ్ళకి చాలా మంచి డిస్కౌంట్లు ఉండబోతున్నాయి. అలాగే పంచకర్మ అనేది ఈ 15 రోజుల పాటు కానీ, 8 రోజుల పాటు కానీ వాళ్ళకి ఎంత కాలం అవసరమో అవి వాళ్ళకి ఫ్రీగా చేయడం జరుగుతుంది. చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. యాక్చువల్లీ పంచకర్మ అనేది చాలా కాస్ట్లీ ఆయిల్స్, కాస్ట్లీ మ్యాన్ పవర్ ఇవన్నీ ఉంటాయి. కాస్ట్లీ ఎక్విప్‌మెంట్. బట్ అది ఫ్రీగా చేయబోతున్నాం. కాబట్టి మీ స్లాట్స్‌ని ఈ మార్చి 15థ్ లోపల బుక్ చేసుకోండి. అంటే మీ స్లాట్ ఎప్పుడైనా అవ్వచ్చు. బట్ మార్చి 15థ్ లోపల గాని మీరు బుక్ చేసుకుంటే మీకు ఈ పంచకర్మ సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ ఫ్రీగా ఇవ్వబోతున్నాం. అదండి సంగతి. ఈ వీడియో టాపిక్‌లోకి వెళ్తాను. వీడియో టాపిక్ ఏంటి అంటే ఈ మధ్య నేను ఈ మధ్యనే కాదు, గత కొన్ని నెలలుగా కొన్ని కేసులు చూస్తున్నానండి. ఆ కేసులు గమనించాక వాటిలో ఉన్న సారూప్యత చూస్తే నాకు ఒక విషయం చాలా క్లియర్‌గా అర్థమైందండి. అదేంటి అంటే ఎవరికన్నా సరే ఈస్ట్ ఓవర్‌గ్రోత్ కానీ, ఫంగల్ ఓవర్‌గ్రోత్ కానీ ఉంది అనుకోండి. అంటే వాళ్ళకి బాడీలో ఇన్‌ఫ్లమేషన్, ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ గాని ఎక్కువ ఉందనుకోండి. ఇన్‌ఫ్లమేషన్ అంటే హెచ్ఎస్‌సీఆర్‌పీ గాని, ఈఎస్ఆర్ గాని కంటిన్యూయస్‌గా ఎక్కువ ఉంటుందనుకోండి. ఆ టైంలో మీరు దయచేసి పిల్లల కోసం ట్రై చేయకండి. ప్రెగ్నెన్సీ తెచ్చుకుని ఆ టైంలో పిల్లలు కనడానికి ట్రై చేయకండి. దానికి కారణం ఏంటంటే ఇలాగా కొంత హార్మోన్ ఇంబాలెన్స్ ఉండి, అంటే డైజెషన్ ఇష్యూస్ ఉండి, కాన్‌స్టిపేషన్ ఉండి, ఫ్రీ మోషన్ కాని వాళ్ళు, ఈస్ట్ ఓవర్‌గ్రోత్ ఉన్నవాళ్ళు, హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నవాళ్ళు, ఈస్ట్ ఓవర్‌గ్రోత్ వల్ల హార్మోన్ ఇంబాలెన్స్ అయ్యి బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళు ఏదో విధంగా తెచ్చేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ. ఐవీఎఫ్ అంటున్నారు. ఇంకా వేరే విధానాల ద్వారా తెచ్చుకుంటున్నారు. కానీ వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు హెల్తీగా పుట్టడం లేదు. కొంతమంది అయితే పిల్లలు కంప్లీట్‌లీ వెజిటేటివ్ స్టేట్‌లోనే ఉంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి అంతకంటే బాధ ఉండదు. ఇలాంటి కేసులు ఈ మధ్య చూసినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. దయచేసి మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ప్రెగ్నెన్సీ ముందు గానీ, ప్రెగ్నెన్సీ వచ్చాక గానీ, ప్రెగ్నెన్సీ ఆ మంత్స్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు కానీ డెఫినెట్‌లీ మీరు మీ హెచ్ఎస్‌సీఆర్‌పీ, ఈఎస్ఆర్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మీకు కాన్‌స్టిపేషన్ లాంటివి లేకుండా చూసుకుంటూ ఉండాలి. మీకు ఏ విధమైన డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటివి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ ఉన్నా కూడా వాటిని మీరు ఫిక్స్ చేసుకోవాలి. మీ డైట్ చాలా పర్ఫెక్ట్‌లీ ఉండాలి. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అదేంటంటే ఈ మధ్య ఇలాంటి కేసులు చాలా ఎక్కువయ్యి, ఆ కేసులు డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళు సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీ కోసం వస్తున్నప్పుడు వాళ్ళ మొదటి డెలివరీ అయినప్పుడు వాళ్ళు ఎలాంటి బిడ్డలు పుట్టారు, వాళ్ళ వాళ్ళ పిల్లలు ఆటిజంతో బాధపడడం, ఏడీహెచ్‌డీతో బాధపడడం ఇవి చూసి నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే సింపుల్‌గా దీన్ని యాక్చువల్లీ జరగకుండా చూడొచ్చు. బట్ వాళ్ళకి లైఫ్ టైమ్ వేదన ఉంటుంది ఈ విషయం తెలియకపోవడం వల్ల. అందువల్ల ఎవరన్నా సరే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఒకటి గుర్తుంచుకోండి. డెఫినెట్‌లీ మీకు ముందు నుంచి కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండకూడదు. కాన్‌స్టిపేషన్ ఉండకూడదు. ఎనీ డైజెస్టివ్ ఇష్యూస్ ఉండకూడదు. ప్రెగ్నెన్సీకి ముందు గానీ, తర్వాత గానీ మీ ఇన్‌ఫ్లమేషన్ కంట్రోల్‌లో ఉండాలి. అంటే హెచ్ఎస్‌సీఆర్‌పీ, ఈఎస్ఆర్ అనేవి చాలా తక్కువ ఉండాలి. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా ఉండాలంటే ఏం చేయాలంటే నేను చాలా వీడియోస్ చేశాను ఆల్రెడీ. ఈస్ట్ ఓగుతుంటే ఎలా తగ్గించుకోవాలి, ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువ ఉంటే ఎలా తగ్గించుకోవాలి. సో అన్నిటి గురించి ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. ఈ వీడియోలో నేను చెప్దాం అనుకున్న విషయం ఏంటంటే ఒకే ఒకటి, ఇన్‌ఫ్లమేషన్ లెవెల్స్ అనేవి ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఎక్కువ ఉండకూడదు అట్ ఎనీ కేస్. థాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.